హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మన ఫిజా కిచెన్లో చికెన్ కోఫ్తా ఎలా చేయాలో చూపిస్తాను. మనం దీనికి చికెన్ బాల్స్ కూడా అని అనొచ్చు, చికెన్ కోఫ్తా అని కూడా అనొచ్చు. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. 1/2 kg చికెన్ తీసుకున్నాను, బోన్లెస్. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, ఉప్పు టేస్ట్కి సరిపడినంత, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ చెక్క లవంగా పౌడర్, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, కొత్తిమీర. మనకు ఫ్లేవర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, ఇవి ఇలా కట్ చేసుకోండి, కొంచెం పెద్ద పెద్దవిగానే. టమాటాలు ఒక 2 తీసుకున్నాను, ఇవి కొంచెం పెద్దవిగానే కట్ చేసుకున్నాను. నార్మల్గా కట్ చేసుకోండి, మరి సన్నగా ఏం అవసరం లేదు. ఆయిల్ 100 ml. ఇప్పుడు ఇవి ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చికెన్ తీసుకునేసి చికెన్ కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఇవి మసాలాలన్నీ ఏమేమి కావాలో వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొబ్బెర, ఉప్పు, చెక్క లవంగా పౌడర్, పసుపు, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు, ఇవి మొత్తం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది కసూరి మేతి ఒక్కటి పక్కన పెట్టుకోండి, ఇది తర్వాత చెప్తాను. ఇది బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము మిక్సీకి వేసుకుందాము. ఎందుకంటే బాగా మిక్స్ చేసుకోకుండా అలాగే వేస్తే చికెన్ మొత్తం బాగా స్మాష్ అయిపోతుంది, ఇవి అలాగే ఉండిపోతాయి అన్నమాట. టమాటాలు, ఎర్రగడ్డలు మనము కొంచెం మిక్స్ చేసుకొని మిక్సీకి వేసుకుంటే అంతా ఒకే స్ట్రెచర్లో మొత్తంగా మిక్స్ అవుతాయి. మనకు ఎంత కావాల్సిన పేస్ట్ క్వాంటిటీలో మనం అంత క్వాంటిటీలో కొట్టుకోవచ్చు. చూడండి, మొత్తం బాగా ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకుందాము. ఎక్కువ మరీ పేస్ట్ చేయొద్దండి, చూపిస్తాను నేను. చూడండి, ఇలా బరకగా మనకు చికెన్ మొత్తం పేస్ట్ అయిపోతుంది. కొంచెం ఎర్రగడ్డలు, కొత్తిమీర ఇలా కనిపిస్తూ ఉండాలి, అలా కొట్టుకోండి. ఎక్కువ మొత్తం స్మాష్ చేయొద్దు, టమాటాలు, ఎర్రగడ్డలు కానీ బాగా పేస్ట్ అయినట్లు చేయొద్దండి. కొంచెం ఇలా ఉండాలి దీంట్లో, అప్పుడు మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇలా మూకుడు పెట్టుకునేసి మనము కడాయి పెట్టుకుందాము. కడాయి పెట్టుకునేసి దీంట్లో వాటర్ వేసుకుందాము. 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ హీట్ అయ్యే వరకు మనము చికెన్ బాల్స్ చేసుకుందాము. చూడండి, ఇవి పేస్ట్ చేసి పెట్టాను కదా నేను. ఇప్పుడు దీన్ని బాల్స్ చేసుకుందాము. అప్పటి వరకు వాటర్ సిమ్లో పెట్టుకోండి, హీట్ అవుతూ ఉంటుంది. చూడండి, మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బాల్స్ చేసుకోవచ్చు. మనం ఇలా అన్ని షేప్లో చేసి పెట్టుకుందాము. మన వాటర్ హీట్ అయ్యే వరకు మనము ఇవన్నీ షేప్స్ చేసి పెట్టుకుందాము. ఇవి బాల్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయండి. ఇప్పుడు వాటర్ కూడా బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ బాల్స్ ఒక్కొక్కటిగా మనము వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మన వాటర్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ముందుగా మనము కసూరి మేతి వాటర్లో వేద్దాము. కసూరి మేతి మనకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదా.
నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనము ఒక్కటిగా మన చికెన్ బాల్స్ని నీళ్ళల్లో వేద్దాము. ఒకేసారి వేయొద్దండి, పగిలిపోతాయి. చూడండి, మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేయండి. ఇలా వేస్తానే కలపద్దండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మిక్స్ చేయండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ మనము వాటర్లో వేద్దాము మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి. ఇలా బాగా ఉడకాలండి. ఈ నీళ్ళు మొత్తము ఆవిరైపోవాలి. మొత్తంగా ఇలాగే ఆవిరి చేసుకోండి. ఇప్పుడు బాగా ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. కిందికి పైకి కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం కావు ఎలా కలిపినా మీరు చూడండి. అయితే మరి జాగ్రత్తగానే కలపండి. ఇలా మనం నీళ్ళు మొత్తం ఆవిరైనంత వరకు బాగా ఉడికించుకుందాము. నీళ్ళు మొత్తం ఆవిరయ్యాక మీకు చూపిస్తాను ఏం చేయాలో. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తము ఆవిరైపోయిందండి. ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాము. బౌల్లోకి తీసుకొని మళ్ళీ మూకుడు పెట్టుకునేసి ఇప్పుడు దాంట్లో ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి బౌల్లోకి తీసుకున్నాను కదా, ఇప్పుడు మనము మూకుడు మళ్ళీ కడిగి పెట్టుకున్నాము. దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాము. 100 ml ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇవి మొత్తం వేసుకుందాము. చికెన్ బౌల్స్ వేడిగా ఉన్నాయి కదా, మెల్లిగా వేయండి. దీన్ని మనము ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, ఎర్రగా చేసుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మంట పెద్దదిగానే పెట్టి వేయించుకోండి. కొంచెం ఇలా కేర్ఫుల్గా దాన్ని కదిలించుకోండి, లేకుంటే మీరు దీంతోనే కొంచెం పగిలిపోకుండా మెల్లిగా కలుపుకోండి కిందికి పైకి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత గార్నిషింగ్ కోసము కొంచెం కొత్తిమీర పైనుంచి చిలకరించుకోండి. చూడడానికి బాగుంటుంది, మనం సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఇలా సర్వ్ చేసి పెట్టుకుంటే చూడడానికి బాగా అట్రాక్షన్గా కనిపిస్తుంది. చూసారు కదా చికెన్ కుఫ్తా ఎలా చేయాలో. చికెన్ కుఫ్తా లేదా చికెన్ బాల్స్ మనం ఏదైనా అనొచ్చు. ఇవి ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ తప్పకుండా పెట్టండి. ఇవి ఎస్పెషల్లీ పెళ్ళి కాని పిల్లల కోసము, వాళ్ళు వంట ట్రై చేస్తున్నారనేసే నేను ఆ మోటివ్తో వీడియోస్ పెడుతున్నాను. వాళ్ళు నేర్చుకోవాలనేసే ఎంత క్వాంటిటీలో వేస్తున్నాను అని కూడా మీకు చెప్తున్నాను.
మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు, డౌట్స్ లేకుండా. మెజర్మెంట్స్ అన్నీ నేను కరెక్ట్గా చెప్తాను, ఎక్స్పీరియన్స్తోనే. మీరు ట్రై చేయండి, నచ్చితేనే ఫాలో అవ్వండి. నా యూట్యూబ్ ఛానల్ అలాగే ఫాలో అవుతూ ఉండండి. నా రెసిపీస్ చూస్తూ ఉండండి, ట్రై చేస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.